రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి ముఖ్యమైన శాఖకు సంబంధించి కార్యాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మానకొండ తహసీల్దార్ కార్యాలయం గతంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భవనంలో నిర్వహించేవారు. కానీ చిన్నపాటి వర్షానికే కార్యాలయంలోకి వరద నీరు చేరడం, భవనం శిథిలావస్థలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూత్ హాస్టల్ బిల్డింగ్లో గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద మండలానికి సంబంధించిన కార్యాలయం అద్దె భవనంలో నిర్వహించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సమకూర్చే డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖ ఒకటి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా హన్మకొండ మండలం సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం ఒక అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూత్ హాస్టల్ సంబంధించిన అద్దె భవనంలో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నడుస్తున్నారు. గతంలో ఇది హన్మకొండ అంబేద్కర్ భవన్కి ఎదురుగా ఉన్న ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో నడిచేది. దాని తర్వాత అక్కడ భారీ వర్షాలు వస్తున్న తరుణంలో అక్కడ ప్రతిసారి ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాకుండా ఆ భవనం శిథిలావస్థలకు చేరడంతో ఆ భవనం కాస్త ఖాళీ చేసి ఇక్కడ ఇది లీజుకి తీసుకొని ఇక్కడ 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడే ఎంఆర్ ఆఫీస్ సంబంధించిన కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద రెవెన్యూకి సంబంధించి లక్షల్లో ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి స్థానికులు రెగ్యులర్గా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడికి ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా రెగ్యులర్గా ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. కానీ ఇది మెయిన్ సెంటర్లో ఉన్నా కూడా ఇది ఒక అద్దె భవనం నిర్వహించడం మాత్రం ఒక ఇంత విస్మయానికి గురి చేస్తుంది. ఇంత ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ సంబంధించి ఒక అద్దె భవనం నిర్వహించడం ఏంటి అని చెప్పేసి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూత్ హాస్టల్. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ యూత్కి సంబంధించిన స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన హాస్టల్ ఇక్కడ ఉండేది. కానీ దీన్ని కాస్త లీజుకి తీసుకొని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇదేంటని అడిగితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. మేము ఎంఆర్ ఆఫీస్ కోసం మాకు భవనం కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా ఇది అతిగతి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ వస్తున్న డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, ఇక్కడే ఆధార్ నమోదు కేంద్రం సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఎంఆర్ ఆఫీస్ సంబంధించిన అన్ని సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రైవేటు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక యూత్ హాస్టల్ సంబంధించిన బిల్డింగ్లో మాత్రం నిర్వహించడం మాత్రం కొంతమందికి సామాజిక కార్యకర్తలతో పాటు మిగతా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఒక ఇబ్బందికరంగా మారింది. ఇక్కడికి రెగ్యులర్గా కూడా పెద్ద సంఖ్యలో వివిధ పనుల మీద ప్రజలు వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసం వసతులు లేవు. ఈ ఎంఆర్ ఆఫీస్ సంబంధించిన బీరువాలు కూడా ఇదే ఆవరణలో పడేసి ఉండడం కూడా ఒక ఇంత చర్చకు సాగుతుంది. ఇది విలువైన డాక్యుమెంట్స్, గతంలో కొన్ని సంవత్సరాలకు సంబంధించిన భూమి పత్రాలు కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇవి సరిచేయడానికి కూడా కనీసం ఒక రికార్డు గది లేదు. కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ యూత్ హాస్టల్ సంబంధించిన పైన యూత్ హాస్టల్ నిర్వహిస్తున్నారు, కింద ఈ ఎంఆర్ ఆఫీస్ సంబంధించిన ఈ ఆఫీస్ సంబంధించిన తీసుకొని ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా సరైన వసతులు లేవు. ఎంఆర్ఓ ఆఫీస్ నిర్వహించడానికి కానీ సిబ్బందికి సంబంధించి వాళ్ళకు సరైన క్యాబిన్స్ కానీ లేకుండా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇది ఏదైనా ఎవరైనా వచ్చి చూస్తే మాత్రం ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అనే విధంగా మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఈ ఆఫీస్ సంబంధించిన బీరువాలు వేసి వీటిని కూడా నిరుపయోగంగా ఉంచి వీళ్ళు కనీసం భద్రత కానీ సెక్యూరిటీ లేకుండా కనీసం సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా లేకుండా ఇక్కడ నిర్వహించడం, ఇక్కడ గతంలో భూమి పత్రాలకు సంబంధించిన పత్రాలు కూడా ఇక్కడే పడేసి ఉండడం కూడా ఒకంత విస్మయానికి గురి చేస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ సొంత భవనం లేకపోవడం మాత్రం ఒక ఇంత చర్చకు సాగుతుంది. గతంలో ఇక్కడ 2-3 ఎంఆర్ఓలు పనిచేసి వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి శాశ్వత భవనం నిర్మించాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇప్పటికైనా కూడా అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంత పెద్ద మండలం హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ మండలం అనేది చాలా పెద్ద రెవెన్యూ మండలం. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రిజిస్ట్రేషన్స్తో పాటు వివిధ కార్యకలాపాలు ఇక్కడ వస్తుంటారు. కానీ ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి శాశ్వత భవనం ఉండాల్సిన అవసరం ఉండే. గతంలో శాశ్వత భవనం ఉండేది, కానీ అది కాస్త శిథిలావస్థలో చేరి దాని తర్వాత భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ప్రతిసారి వర్షాలు వస్తున్న తరుణంలో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పూర్తిగా నీట మునగడం, దాని తర్వాత కూడా ఏదైనా కొత్త భవనం నిర్మించాల్సిన అధికారులు కూడా తాత్కాలికంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన యూత్ హాస్టల్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన పనులు నిర్వహించడం పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు
అధికారులు కూడా ఇది కోట్లలో రెవెన్యూ వచ్చి రెవెన్యూ హన్మకొండ రెవెన్యూ సంబంధించింది ఎంఆర్ ఆఫీసు సంబంధించిన బిల్డింగ్ను శాశ్వత బిల్డింగ్ను హన్మకొండ మండలాన్ని కేటాయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మెగానంటి వరంగల్.